2026వ సంవత్సరంలో వృషభ రాశి వారికి గురువు 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే కుటుంబ స్థానము, విక్రమ స్థానము, సంతోష స్థానం అన్నమాట. 2, 3, 4 అంటే కుటుంబం లోపల అనుకూలత ఉంటుంది, ధనము రావాల్సినటువంటిది డబ్బు వస్తుంది, వృత్తిలో మేలు జరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక ఏకాదశ స్థానం 11వ స్థానం లోపల శనైశ్వరుడి యొక్క సంచారం మూలకంగా మీకు లాభాలు కనబడుతున్నాయి. చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది వర్క్. లాభస్థానంలో శనైశ్వరుడు ఉండడం అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. ఇక రాహు 11వ స్థానంలో ఉన్నాడు కనుక మీరు చేసేటువంటి ప్రొఫెషన్ లోపల కొంత మార్పులు కనబడుతున్నాయి. వర్క్ లోపల మీకు ప్రెషర్స్ పెరిగేటువంటి అవకాశాలు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కేతువు 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. గృహ వాతావరణం కొంత అస్థిరతగా ఉంటుంది. అయితే అస్థిరతగా ఉన్నప్పటికీ శని ప్రభావం మూలకంగా మీరు సంతోషంగానే ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఉద్యోగము, వ్యాపారం లోపల మార్పులు ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి శ్రేయస్సు, అభివృద్ధి కనబడుతుంది. ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి 70% అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరము ఉంటాయి.